హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్ ఎపిసోడ్ 14 ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్లో మోమో తనకి గోవి చేసిన కిస్ గురించి మాట్లాడి ఉంటుంది. దాంతో ఇక్కడ గోవి షాక్ అయ్యి దాని గురించి ఆలోచిస్తాడు. కానీ తనకి ఏమీ గుర్తురాదు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తను బాల్కనీలో ఉంటే మోమో అక్కడికి బట్టలు తీసుకోవడానికి వస్తుంది. అప్పుడు గోవి అంటాడు, ఆ రోజు నేను బాగా తాగేసున్నాను, నేను నిద్రపోయాను అనుకున్నాను, నిన్ను కిస్ చేసిన విషయం నాకు ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు అని అంటాడు. దాంతో మోమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో ఇక్కడ గోయి సర్కిల్ రికార్డింగ్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మోమో అక్కడి నుంచి బయటికి వెళ్తూ ఉంటుంది. గోయి అడుగుతాడు, పిల్లిని బ్యాగ్లో పెట్టేశావా అని. పెట్టేశాను అని మోమో అంటుంది. ఇంకా నువ్వు మర్చిపోయావేమో అనుకొని భయపడ్డాను అని అంటాడు. దాంతో మర్చిపోయాను అనే పదంతో మోమోకి చాలా కోపం వచ్చి, నేను ఎలా మర్చిపోతాను అని వెనక్కి వచ్చి ఫ్రిడ్జ్లో నుంచి బీర్ తీస్తుంది. ఆ బీడ్స్ని తీసుకొచ్చి గోవి ముందు పెట్టి ఇవి తాగు అంటుంది. దాంతో గోవి అంటాడు, ఇప్పుడు మార్నింగ్ కదా, నేను ల్యాబ్కి కూడా వెళ్ళాలి, నేను తాగలేను ఇప్పుడు అంటాడు. లేదు, నువ్వు తాగాల్సిందే అని చెప్పి బీర్ ఓపెన్ చేసి తన చేతికి ఇస్తుంది. దాంతో గోవి బీర్ తాగుతాడు. ఇప్పుడు ఏమైనా గుర్తొచ్చిందా అని తన దగ్గరగా వెళ్ళి కళ్ళలో కలిపెట్టి చూస్తూ ఉంటుంది. నాకేమీ గుర్తు రాలేదు అంటాడు. తర్వాత ఇంకో బీర్ ఇస్తుంది, తాగుతాడు. తర్వాత తన దగ్గరికి వెళ్ళి కిస్ చేయడానికి ట్రై చేస్తాడు గోవి. దాంతో మోమోకి కోపం వచ్చి తనని నెట్టేసి బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత గోవి ల్యాబ్కి వెళ్తాడు. ఇక్కడ గోవి మోమోని నేను కిస్ చేశానా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వాళ్ళ సీనియర్ వచ్చి ఏదో ఒక గ్లాస్ ఇచ్చి ఎక్స్పెరిమెంట్ చేయని చెప్పి వెళ్తుంది. అది తను మోమో గురించి ఆలోచిస్తూనే తిప్పుతూ ఉంటాడు. ఇక్కడ సీను మోమో ఆఫీస్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ సీయూజీ వచ్చి లీనా జ్యూస్ ప్రాజెక్ట్ మన ఇద్దరికి ఇచ్చింది అని చెప్తుంది. కానీ మోమో పట్టించుకోకుండా గోవి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత సీయూజీ ఏమైంది అని అడిగితే మోమో ఈ స్పృహలోకి వచ్చి, సరే మనం జ్యూస్ ప్రాజెక్ట్ చేద్దాము, నువ్వు కూడా హెల్ప్ చెయ్యి అని అంటుంది. ఇక్కడ సీన్ మళ్ళీ గోవి ల్యాబ్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ప్రొఫెసరు అలాగే జావు కామెడీ సీన్స్ కొన్ని జరుగుతాయి. తర్వాత మళ్ళీ మోమో ఆఫీస్కి సీన్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మోమో గూగుల్లో ఒక అబ్బాయిని లవ్ చేస్తే ఏం చేయాలి అని సెర్చ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి డైరెక్ట్ వస్తుంది. దాంతో తను భయపడి తను చూసిన వెబ్ పేజ్ని దాచేస్తుంది. తర్వాత డైరెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ సీను ప్లేగ్రౌండ్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ వ్యాన్చే ఫూపే కోసం వస్తుంది. ఫూపే వచ్చి వ్యాన్చేతో మాట్లాడతాడు. తర్వాత సీను షిఫ్ట్ అవుతుంది. ప్రొఫెసరు, జావు, గోవి, సీనియర్ అందరూ కలిసి లంచ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ జావు గోవిని హెల్ప్ అడుగుతాడు. పిల్లికి రేపు వ్యాక్సిన్ వేయించాలి, కొంచెం వెళ్ళి వేయించుకొని వస్తావా అని. దాంతో గోవి అంటాడు, లేదు నాకు పనుంది రేపు అని. దాంతో జాము కొంచెం రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వు, నా పిల్లికి కొంచెం మంచిగా చూసుకో అని బతిమలాడతాడు. దాంతో గోవి అంటాడు, లేదు నాకు ఎగ్జామ్ ఉంది, దానికోసం నేను లీవ్ కూడా అప్లై చేసి చదువుకోవాలనుకుంటున్నాను అంటాడు. దాంతో ప్రొఫెసర్ అంటాడు, అవును గోవి నిన్నే హాలిడేకి లీవ్కి నా దగ్గర పర్మిషన్ అడిగాడు, తనకి ఎగ్జామ్ ఉంది చదువుకోవాలి అని అంటాడు. దాంతో జావు సీనియర్ జిన్ని అడుగుతాడు, నువ్వు తీసుకెళ్ళవా నా కిటెన్ని తీసుకెళ్ళి వ్యాక్సిన్ వేయించుకొని రావా అని. నేను నా రిజల్ట్స్ని చెక్ చేసుకోవడానికి వెళ్ళాలి అని అంటాడు. ఏంటి నువ్వు గ్రాడ్యుయేషన్లో ఉన్నావా అని జాన్ అడుగుతాడు. లేదు నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నువ్వు తిక్క ప్రశ్న లేకు అని తిడుతుంది. దాంతో జాము ప్రొఫెసర్ వైపు చూస్తాడు హెల్ప్ కోసం. ఇక్కడ జావు ప్రొఫెసర్ని ఒప్పించడానికి ట్రై చేస్తాడు. ప్రొఫెసర్ నన్ను అడగకు, నేను ప్రొఫెసర్ని మీతో కలిసి తిన్నంత మాత్రాన నీ ఫ్రెండ్ని కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో జావు చాలా సాడ్ అయిపోతారు. నెక్స్ట్ సీను మోమో ఆఫీస్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ డైరెక్టర్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ డైరెక్టరు ఎంప్లాయీస్ అందరిలోకి ఎవరి ప్రాజెక్టు బాగాలేదు, కొంచెం ఏదైనా బాగుందంటే తిందొక్కటే బాగుంది అని చెప్తుంది. నీ గ్రూప్లో ఉన్న వాళ్ళని ప్రిపేర్ చెయ్యి, మనము ప్రాజెక్ట్స్ చాలా బాగా చేయాలి అని ఇంకేదో కూడా తన ప్రాజెక్ట్స్ గురించి అన్నిటి గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ ప్రొఫెసర్ జావ్ని ప్రాజెక్టు సరిగ్గా చేయలేదంటే నీ పిల్లిని బయటికి పంపించేస్తాను అని అంటాడు. దాంతో జావ్ సార్ చేస్తున్నాను సార్ అంటాడు. తర్వాత ప్రొఫెసరు గోవికి ఈ సొల్యూషన్ ఓకే, ఇంకో సొల్యూషన్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్తాడు. తర్వాత ఆ సీను మోమో ఆఫీస్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మోమో చాలా కష్టపడి తన టీంకి క్రెడిట్ రావాలని తన ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తుంది. తర్వాత ఇక్కడ గోవి మోమో గురించి ఆలోచిస్తూ తన వర్క్ని పట్టించుకోవడం అనమాట. అది ప్రొఫెసర్ గమనించి గోవి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు. దాంతో గోవి ప్రొఫెసర్ మీతో నేను కొంచెం మాట్లాడాలి అని అంటాడు. దాంతో ప్రొఫెసర్ ఓకే చెప్పు ఏమైంది అని అడుగుతాడు. దాంతో గోవి అంటాడు, నేను తన బర్త్డే పార్టీలో మందు మత్తులో తనకి కిస్ చేశాను, కానీ అది నేను మర్చిపోయాను. నిన్న మోమో నా చేత డ్రింక్ చేయించింది, అప్పుడు నాకు గుర్తొచ్చింది, అప్పుడు నేను తెలియక ఇంకోసారి కిస్ చేయబోతుంటే తను నన్ను నెట్టేసింది. సో దాంతో అర్థమైపోతుంది మోమోకి నేనంటే ఇష్టం లేదని అని అంటాడు. ఇదంతా జానీని షాక్ అవుతాడు. తర్వాత చావే అంటాడు, తను నిన్ను అసహించుకుంటుంది, నువ్వంటే అస్సలు ఇష్టం లేదు, తనని నువ్వు ఇబ్బంది పెట్టకు అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు ప్రొఫెసర్ చాలా ఆపు, తను అలా హట్ అయ్యి ఉండి అలాగే గోవి మీద కోపం వస్తే గోవి మీద పోలీస్ కేసు పెడుతుంది. తర్వాత అక్కడి నుంచి వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోయి దీనికి మొహం కూడా చూపించుండదు, కానీ తను అలా ఏం చేయట్లేదు అని అంటాడు. దాంతో గోవి అంటాడు, నేను ఇంటికి వెళ్ళి నేరుగా తన్నే అడిగి ఏంటి విషయం అని కనుక్కుంటాను అని అంటాడు. దాంతో చావు అంటాడు, నేను మోమో ప్లేస్లో
డోరు ఓపెన్ చేయకుండా నిన్ను నాన్నమైన తిట్లు తిట్టుండేవాడిని అని అంటాడు. దాంతో ప్రొఫెసర్ అంటాడు, ఏం కాదులే గోయి, ఇది నీకు ఫస్ట్ టైం ఏం కాదు కదా మోమోతో ఇలా ఉండటము. ఇంతకుముందు కూడా తను అలిగింది అని చెప్పావు కదా, పర్వాలేదులే, తనతో నువ్వు మాట్లాడి తన ప్రేమని నువ్వు పొందు. ఇంకో కొన్ని ఐడియాస్ వెయ్యి, మా ఐడియాస్ ఎలాగో ఫెయిల్ అయ్యాయి కదా, సైంటిఫిక్గా ఏదన్నా చేసి తనకి నీ లవ్ గురించి చెప్పు అని ప్రొఫెసర్ గోవికి చెప్తాడు. తర్వాత ఇంకా గోవి ఆలోచిస్తూ ఉండటంతో ప్రొఫెసరే ఇంకో సలహా ఇస్తాడు. ఫస్ట్ తనని తీసుకొని బయటకు వెళ్ళు, ఆ ప్లేసు చాలా రొమాంటిక్గా లవర్స్ కోసం ఉన్నట్టుగా ఉండాలి. తర్వాత నీ గురించి చెప్పి తను నీ గురించి ఏమనుకుంటుందో అడిగి తెలుసుకో, సరేనా అని అంటాడు. దాంతో గోవి సరే సార్ అని చెప్తాడు. తర్వాత ప్రొఫెసర్ సరే అయితే నేను వెళ్తాను అని వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడు జాము ప్లీజ్ సార్ పిల్లిని కూడా తీసుకెళ్ళండి అని బతిమలాడతాడు. దాంతో ప్రొఫెసర్ పిల్లిని తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. ఇక్కడ గోవి మోమో ఆఫీస్ దగ్గర మోమో కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మోమో బయటకు వస్తుంది. మోమో గూమి దగ్గరికి వచ్చి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంది. దాంతో గూమి నీతో మాట్లాడాలి, నువ్వు నాతో ఒక ప్లేస్కి రా అంటాడు. ఇప్పుడా ఎక్కడికి అని అడుగుతుంది. నాతో రా నేను చెప్తాను అంటాడు. అప్పుడే మోమోకి లీనా కాల్ చేస్తూ ఉంటుంది. ఆ కాల్ మాట్లాడటానికి మోమో చేతిలో ఉన్న ఫైల్స్ని గూమికి ఇచ్చేసి తను పక్కకెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఒక పేపర్ పడిపోయి ఉంటుంది. ఆ పేపర్ని తీసి గూమి చూస్తాడు. దాంతో ఈక్వేషన్స్ అని ఏవేవో ఉంటాయి. తర్వాత మోమో ఫోన్ మాట్లాడేశాక గూమి దగ్గరికి వస్తుంది. దాంతో గోయి రా మనము డిన్నర్ చేద్దాము బయటకు వెళ్ళి అని పిలుస్తాడు. దానికి మోమో టీ బ్రేక్లోనే నేను తినేసాను, నాకు ఆకలిగా లేదు అని చెప్తుంది. అయితే డిన్నర్ వద్దులే ఇంకేమైనా తిందాము పద అంటాడు. నాకేమొద్దు అంటుంది. సరే అయితే జస్ట్ నాతో రా బయటికి అని పిలుస్తాడు. దాంతో ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. మోమో అడుగుతుంది ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు అని. ఎందుకంత తొందర, కాసేపట్లో వెళ్తాం కదా తెలుస్తుందిలే, అయినా నీకు నిజంగా ఆకలి లేదా అని అడుగుతాడు. దాంతో మోమో లేదు నేను టీ బ్రేక్లో ఎక్కువ తినేసాను అంటుంది. అప్పుడే అక్కడ రోడ్డు పక్కన ఒక పిల్లి కనిపిస్తుంది. దాంతో మోమో దగ్గరికి వెళ్ళి దాన్ని ముద్దు చేస్తూ ఉంటుంది. దాంతో గోవి ప్రొఫెసర్ చెప్పిన మాటలు గుర్తొచ్చి అమ్మాయికి నచ్చిన పని చేస్తే అమ్మాయి చాలా ఇష్టపడుతుంది అని చెప్పుంటాడు ప్రొఫెసర్. ఆ మాటలు గుర్తొచ్చి పిల్లిని ఎత్తుకోవడానికి ముందుకొస్తాడు. దాంతో మోమో అంటుంది నీకు ఎలర్జీ కదా, ఏం చేస్తున్నావు నువ్వు, పక్కకు వెళ్ళు అంటుంది. పర్లేదులే నేను అడ్జస్ట్ చేసుకుంటా అని గోవి అంటాడు. వెంటనే తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. దాంతో బాగా అడ్జస్ట్ చేసుకున్నావా, సరే పద అయితే అని చెప్పి తనని తీసుకొని నడుస్తూ ఉంటుంది. అప్పుడే గోవికి ప్రొఫెసర్ కాల్ చేస్తాడు. సైంటిఫిక్ లాంగ్వేజెస్లో గూమి ఏదో చెప్తూ ఉంటాడు. తర్వాత ప్రొఫెసరు లేదు నా మాట విను, ఈ పిల్లిని నేను అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నాను, ఇది భలే గీరేస్తుంది అని తన బాధనంతా చెప్తూ ఉంటాడు. గూమి అన్నీ విని ఓకే సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దాంతో మోమో ఏంటి నువ్వు చాలా బిజీగా ఉన్నావా, ఒకవేళ ఉంటే మనం ఇంకెప్పుడైనా ఆ ప్లేస్కి వెళ్దాంలే, ఇప్పుడు నువ్వు వెళ్ళు మీ ప్రొఫెసర్ దగ్గరికి అని చెప్తుంది. లేదు లేదు బిజీ ఏం లేదు, మనం అయినా కూడా దగ్గరికి వచ్చేసాము పద అంటాడు. వాళ్ళిద్దరూ నడుచుకుంటూ ఒక ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తారు. ఆ ఎగ్జిబిషన్ని చూసి మోమో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. తర్వాత వాళ్ళు చిన్న కార్స్ ఉంటాయి కదా అవి డ్రైవ్ చేస్తూ ఉంటారు. అప్పుడు గూమయ్యి మోమో నీతో నేను ఒక విషయం మాట్లాడాలి అని అంటాడు. దాంతో మోమో ఐ లవ్ యూ చెప్తాడేమో అనుకొని చాలా హ్యాపీగా చెప్పు చెప్పు అంటుంది. అప్పుడే వెనక నుంచి ఒక చిన్న అబ్బాయి వచ్చి ఇంకో కార్తో తిన్ని గుద్దేస్తాడు. దాంతో గూమయ్యి చెప్పబోయి తన మాటలు ఆపేస్తాడు. కాసేపు అయ్యాక మోమో మళ్ళీ అడుగుతుంది ఏంటో నువ్వు ఇందాక చెప్పాలన్నావు కదా చెప్పు అని. అప్పుడు గూమికి మాటలు రావు, చెప్పబోయి ఆగిపోతాడు. దాంతో మోమోకి కోపం వచ్చి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. గూమి వెనకాలే వెళ్ళి మోమో ప్లీజ్ వెయిట్ చేయి అని అంటాడు. దాంతో మోమో వెనక్కి ఆగుతుంది. అప్పుడు సరే నేను ఇప్పుడు చెప్తాను విను అని తన మాటలు చెప్పబోతూ ఉంటాడు. అప్పుడే తనకి కాల్ వస్తుంది ప్రొఫెసర్ జియాంగ్ నుంచి. చెప్పండి ప్రొఫెసర్ అంటే ఈ పిల్లికి వ్యాక్సిన్ చేయించాను, ఈ పిల్లి ఇంకా కదలలేకపోతుంది, నేను దీన్ని జావుకి ఇవ్వాలంటే నేను వెళ్ళి ఇవ్వలేను, నువ్వు వెంటనే ఇక్కడికి రా, నాకు హెల్ప్ కావాలి నీది అని ప్రొఫెసర్ అడుగుతాడు. దాంతో గూయి మోమోతో అంటాడు మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, జావు పిల్లికి ఏదో అయ్యిందంట అంటారు. దాంతో మోమో కూడా సరే పదా వెళ్దాం అంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు. ఇక్కడ కొంచెం ఫన్నీ సీన్ లాగా జరుగుతుంది. తర్వాత మోమో ఆ పిల్లి మీద అంత ఇష్టం చూపించడంతో గూమి కూడా ఆ పిల్లిని పట్టుకోవాలని ఎత్తుకుంటాడు. తర్వాత వెంటనే తుమ్మేస్తాడు. ఆ పిల్లిని అక్కడ వాళ్ళకి ఇచ్చేసి వెంటనే తుమ్ముతూ ఉంటాడు. దాంతో మోమోకి అర్థం కాక ఎందుకు పిల్లి అంటే ఇంత ఎలర్జీ తినకి అని ఆలోచిస్తుంది. కాసేపటికి వాళ్ళు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి లివింగ్ రూమ్లో ఉండగా సర్కిల్ ఛార్జింగ్ అయిపోయింది అని చెప్తూ ఉంటుంది. దాంతో గూమి పైకి లేస్తాడు ఛార్జింగ్ పెట్టడం కోసం. మళ్ళీ ఏదో ఆలోచించి మళ్ళీ కూర్చుంటాడు. దాంతో మోమో అడుగుతుంది ఏమైంది, సర్కిల్కి ఛార్జింగ్ పెట్టకుండా నువ్వు కింద కూర్చునేసావు అని అడుగుతుంది. దాంతో గూమి దానంతట అదే పెట్టేసుకుంటుందిలే అంటాడు. తన అంత రెక్లెస్గా సర్కిల్ మీద ఉండటం చూసి మోమో షాక్ అవుతుంది. తర్వాత తనే వెళ్ళి సర్కిల్కి ఛార్జింగ్ పెట్టొచ్చి కూర్చుంటుంది. తర్వాత గూయి మోమో నువ్వు స్నానంకి వెళ్తావా అని అడుగుతాడు. ఏమైంది అన్నట్టు మోమో గూయిని చూస్తుంది. గూయి సరే అయితే నేను ఫస్ట్ స్నానం చేసి వస్తాను అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేస్తాడు. తర్వాత ఇక్కడ మోమో టీవీ చూస్తూ చూస్తూ పడుకుండిపోతుంది. గూయి స్నానం చేసి బయటకు వచ్చి చూసేసరికి మోమో సోఫాలోనే పడుకో ఉంటుంది.
దాంతో గూయి మోమోని తీసుకెళ్ళి తన బెడ్రూమ్లో పడుకోబెడతాడు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇక్కడ గూయి మోమోకి ఇష్టమైన రైస్ నూడిల్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఆ స్మెల్ గూయికి పడదు, అందుకని తన ముక్కుకి క్లిప్ పెట్టుకొని అది చేస్తూ ఉంటాడు. అప్పుడే మోమో అక్కడికి వస్తుంది. ఏం చేస్తున్నా అంటే రైస్ నూడిల్స్ అని అంటాడు తను. దాంతో మోమో ఎగ్జైట్ అవుతుంది. ఆ, గూయి ముక్కుకి క్లిప్ ఉండేసరికి ఏమైంది, ఎందుకు అలా పెట్టుకున్నా అంటే ఏం లేదు, నాకు స్మెల్ కొంచెం పడదు అని చెప్పి ఆ క్లిప్ తీస్తాడు. తర్వాత ఆ నూడిల్స్ని డైనింగ్ టేబుల్ మీద పెడతాడు. ఇక్కడ మోమో చాలా ఇష్టంగా ఆ నూడిల్స్ని తింటుంది. మోమో అంత ఇష్టంగా రైస్ నూడిల్స్ని తింటూ ఉండటంతో గోమయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ స్మైల్ ఇస్తూ తనని చూస్తూ ఉంటాడు. అప్పుడే మోమో తన వైపు చూసి, ఈ స్మెల్ నీకు పడకపోతే నువ్వు నీ రూమ్లోకి వెళ్ళిపోలే అని అంటుంది. పర్వాలేదు, నేను ఇక్కడే కూర్చుంటా అని గోమయ్య అంటాడు. దాంతో మోమో అడుగుతుంది, గోమయ్య నేనంటే నీకు ఇష్టమా అని. దాంతో గోమయ్య షాక్ అవుతాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.